సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గాయపడ్డ మనసుకు పుస్తక చికిత్స అనే అంశం గురించి తెలుసుకుందాం. జీవితం ఒక్కోసారి చీకటి గదిలా మారిపోతుంది. నలుగురిలో ఉన్న ఏదో తెలియని ఒంటరితనం, గుండె నిండా మోయలేని భారం, రేపటి గురించిన ఆందోళనలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. ఇలాంటి సమయంలో మనతో మాట్లాడేవారే లేరా, మన బాధను పంచుకునేవారే లేరా అని మనసు పరితపిస్తుంటుంది. ఇలాంటి సమయంలో ఒక మంచి పుస్తకంలోని కొన్ని పేజీలను చదివితే మన సమస్య నయం కావచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. పుస్తకం జ్ఞానం ఇచ్చే సాధనం మాత్రమే కాదని, గాయపడిన మనసుకు మందు వేసే ఒక అద్భుతమైన ఔషధం అన్నది వారి ఉవాచ. దీన్నే సైన్స్ భాషలో బిబ్లియోథెరపీగా వ్యవహరిస్తున్నారు. ఈ థెరపీ వైపు అడుగులు వేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు బిబ్లియోథెరపీ అంటే ఏంటో తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి పుస్తక పఠనాన్ని ఒక చికిత్సలా ఉపయోగించడాన్నే బిబ్లియోథెరపీ అంటారు. బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో ఇది సరికొత్త జీవన విధానంగా మారుతోంది. ఇందులో వైద్యులు ఒక వ్యక్తి మానసిక స్థితిని, వారు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని దానికి తగినట్లుగా కొన్ని కథలను, నవలలను లేదా కవిత్వాన్ని చదవాలంటూ ఓ ప్రిస్క్రిప్షన్ లాగా సిఫార్సు చేస్తారు. లండన్లోని ససెక్స్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం కేవలం 6 నిమిషాల పాటు ప్రశాంతంగా పుస్తకం చదివితే దాదాపు 68% ఒత్తిడి తగ్గిపోతుందట. నడవడం లేదా మ్యూజిక్ వినడం కంటే ఇది వేగంగా పనిచేస్తుంది. ఎలా అలవర్చుకోవాలి? ఒకేసారి 100 పేజీల పుస్తకం కాకుండా చిన్న కథలు లేదా రోజు 5 పేజీలతో మొదలుపెట్టండి. ఇప్పుడు మెట్రో సిటీస్ నుంచి చిన్న పట్టణాల వరకు సైలెంట్ రీడింగ్ క్లబ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇందులో చేరవచ్చు. పుస్తకాన్ని ఒంటరిగా చదవడం కంటే ఒక బుక్ క్లబ్లో చేరి ఇతరులతో కలిసి ఆ కథ గురించి, అందులోని పాత్రల గురించి చర్చించడం వల్ల ఎక్కువ మానసిక ప్రశాంతత లభిస్తుంది. పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టి కనీసం 15 నిమిషాలు పుస్తకం చదవండి. ఇది ఇన్సోమ్నియా సమస్యను దూరం చేసి ప్రశాంతమైన నిద్రని ఇస్తుంది. ఏ సమస్యలకు ఎలాంటి పుస్తకాలు? బిబ్లియోథెరపీలో కథలు, నవలలు, కవిత్వం, ఆత్మకథలు, సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు ఇలా అన్నీ భాగమే. ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు ప్రశాంతతను ఇచ్చే ప్రకృతి వర్ణనలు, పాతకాలపు గ్రామీణ నేపథ్యం ఉన్న నవలలు లేదా తేలికపాటి హాస్య కథలు చదవాలి. జీవితంలో ఓడిపోయామనే బాధ ఉన్నప్పుడు గొప్ప వ్యక్తుల ఆత్మకథలు చదివితే కష్టాలను దాటి ఎలా నిలబడాలో అర్థమవుతుంది. ఒంటరితనం వేధిస్తే మానవీయ సంబంధాలు, స్నేహం, ప్రేమ విలువని తెలిపే కుటుంబ కథా సంబంధ పుస్తకాలు లేదా నవలలు చదవడం వల్ల ఒంటరి వాళ్ళం కాదనే భావన కలుగుతుంది. మనం పుస్తకం చదువుతున్నప్పుడు మెదడులో 3 ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. 1. గుర్తింపు. పుస్తకంలోని ఒక పాత్ర పడే కష్టాలు, బాధలు మన జీవితానికి అద్దం పట్టినట్లు అనిపిస్తాయి. అరే, ఇది నా కథే కదా అని కనెక్ట్ అవుతాం. 2. భావోద్వేగ విముక్తి. ఆ పాత్రలు ఏడ్చినప్పుడు, నవ్వినప్పుడు లేదా సమస్య నుంచి బయటపడినప్పుడు మన మనసులో దాగున్న భారం, బాధ తెలియకుండానే కరిగిపోతాయి. 3. కొత్త కోణం. పుస్తకంలోని పాత్రలు తమ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాయో చూసి మన నిజ జీవిత సమస్యలకు కూడా పరిష్కారాలను కనుగొనే ధైర్యం, ఆలోచన మనకు వస్తాయి. పుస్తకాలు చదవడం మంచిదే అయినా అన్ని పుస్తకాలు అందరి మానసిక స్థితికి సరిపడవు. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎమిలీ ట్రోసియాంకో చేసిన ఒక పరిశోధనలో ఈటింగ్ డిజార్డర్ ఉన్న కొందరు వ్యక్తులు అదే సమస్య ఉన్న పాత్రల గురించి చదివినప్పుడు వారిలో ఆ సమస్య మరింత ఎక్కువైందట. ఇలాంటి సందర్భాల్లో కేవలం పుస్తకాలపైనే ఆధారపడకుండా నిపుణులైన వైద్యుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. ఈరోజు మనం గాయపడ్డ మనసుకు పుస్తక చికిత్స అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.